కమ్యూనిటీ నుంచి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ని. కమ్యూనిటీ అనేది మ్యాటర్స్ కాదు అనుకోకుండా ముందుకు ఎదిగేటట్టు పేరెంట్స్ కూడా మనకి సపోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక భరోసాని ఇవ్వాలి. మన అమ్మాయి ఏది చేసినా కరెక్టే చేస్తుంది, తనని మనం ముందుకు నడిపించగలము, తను ఒక మంచి హోదాలో ఒక స్థాయిలో చూడాలి అని పేరెంట్స్ అనుకోవాలి. ప్లస్ దానికి తోడుగా అమ్మాయిలు కూడా వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకునేటట్టు ఉండాలి. మోస్ట్లీ మొత్తం నా స్కూలింగ్ కానీ కాలేజ్ మొత్తం నాది మోస్ట్లీ గవర్నమెంట్ కాలేజెస్లో స్కూల్లోనే అయింది. ఫస్ట్ టు 7th నేను వచ్చేసి యూపీఎస్సీ మక్కాయిపట్టు మా ఊళ్ళోనే చదువుకున్నాం. తర్వాత 8th to 10th క్లాస్ వచ్చేసి కేజీబీ రాజేంద్ర నగర్లో చదువుకున్నా. అండ్ ఇంటర్ వచ్చేసి ప్రతిభా జూనియర్ కాలేజ్లో చదువుకున్నా. లాలినా సార్ అని సెకండ్ ఇయర్లో మాకు ఇంగ్లీష్ లెక్చరర్గా ఉండేవారు. ఇప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు అన్నమాట, అమ్మాయిలం కదా ఇంతవరకు పాల్గొవద్దు, ముందుకు ఇంకా చదువుకోవాలి, మీకంటూ ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. తర్వాత డిగ్రీ వచ్చేసి నాది కోటి ఉమెన్స్ కాలేజ్లో అయింది. అలా 1 year టీచర్గా నర్సింగ్లో కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేసా. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేసి గ్రూప్ 2 కానీ కోచింగ్ తీసుకున్నా. ఆ లోపు ఎస్ఐకి నోటిఫికేషన్ వచ్చేసరికి దీనికి చదివా వచ్చేసింది. ఇంకేంటంటే మనము పేరెంట్స్ ఊరికే ఫోర్స్ చేయడం కాకుండా మనకంటూ మనం ఏదైనా సాధించాలి, చదివిన దానికి న్యాయం చేయాలి అనే ఒక తపనతో ఉండాలి. ఎప్పుడైనా పిల్లలము చెడుదారిన పట్టకుండా, డ్రగ్స్ అటు సైడ్ పోకుండా మనకంటూ నీటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి ఖచ్చితంగా మనమే ఫ్యూచర్ని బ్రైట్గా చేసేవాళ్ళం కాబట్టి కరెక్ట్ వేలో ఆలోచించి మన ఫ్యూచర్ని మనం బిల్డ్ చేసుకుంటే వేరే వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు. మన ఫ్యూచర్ని మనం కరెక్ట్గా చూసుకొని కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా అని చూసుకొని మనకంటూ ఒక మంచి ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటే చాలు. అదే మనం సొసైటీకి ఇచ్చిన ఒక పెద్ద మంచితనం అని చెప్పుకోవచ్చు. ఇంకొచ్చేసి పేరెంట్స్ ఎంత ఫోర్స్ చేయడం వల్ల కాదు, పేరెంట్స్ ఎంత ఫోర్స్ చేసినా పిల్లలకి చదువుకోవద్దు, మనం ఇలానే ఉంటాము అంటే దానికి మాత్రం ఎవరేమీ ఏం చేయలేము. కాబట్టి ఎంత పేరెంట్స్ సపోర్ట్ ఉన్నా కూడా పిల్లల సైడ్ నుంచి కూడా ఎంతో కొంత మోటివేషన్ ఉండి నేను కూడా ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అనే తపన ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. నా పేరు సబాట్ లాలినాయక్, చౌదరిగూడెం, గోవులబండ తండ, షాద్నగర్ మండల్. అక్కడ నేను ప్రైమరీ ఎడ్యుకేషన్ కొనసాగించిన తర్వాత 4th క్లాస్ నుంచి ఇంటర్ వరకు పరిగిలో చేయడం జరిగింది. ఇంటర్ తర్వాత డిగ్రీ పాల్వంచ, భద్రాచలం, తర్వాత ఉస్మానియాలో ఎంఏ బీఎడ్ కంప్లీట్ చేసుకున్నాను. ఎంఏ బీఎడ్ కంప్లీట్ అయిపోయాక నేను టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాను. అక్కడ చాలామంది స్టూడెంట్ని, ఆల్మోస్ట్ ఒక 12 to 15 మెంబర్స్ నాకు స్టూడెంట్స్ ఉంటారు. అంటే పీసీగా, పోలీస్ కానిస్టేబుల్గా, ఇక ఎస్ఐగా అంటే ఆల్మోస్ట్ అప్లై చేశారు. అమ్మాయి కూడా హార్డ్ వర్క్ చేసి ముందుకు వచ్చింది. బాగా సంతోషకరమైన విషయం. ఈ విషయాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే తను నిన్ననే రిపోర్ట్ చేసింది. ఈరోజు ఇలా మాతో పాటు విధిలో భాగంగా చేరడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ మై డిపార్ట్మెంట్, హయ్యర్ ర్యాంకర్స్, సిపి డిసిపి సార్, ఎసిపి సార్, సిఐ సార్, మై కొలీగ్స్ మెంబర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొన్ని విషయాల్లో మాకు అంటే ఏదైనా సరే హయ్యర్ అథారిటీ గురించి ఏమైనా డిస్కస్ ఉంటే మాకు అన్ని విషయాలు హెల్ప్ చేస్తారు. ఇలా డ్యూటీలో భాగంగా ఉంటూ మేము ఇక్కడ ఉన్నందుకు నాతో పాటు ఇప్పుడు జైన్ అయిన జబీనా బేగం మా శిష్యురాలు ఇలా చేరడం మాకు కూడా చాలా సంతోషకరంగా అనిపించింది. సో ఇదే విధంగా తను పాజిటివ్ తీసుకొని ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేస్తే నెక్స్ట్ నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది నా వెనకాల ఉన్నారనేది ఈ స్పిరిట్ తనలో ఉండాలి, ఉంది కూడా. తను ఏ విషయంలో వెనకాడదు, స్పెషల్లీ గౌరవించడం, డిసిప్లిన్ అంటే ఈ అమ్మాయి గురించి చెప్పడం, వినడం, తెలుసుకోవడం ఇంకా చాలా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ క్లాస్లో ప్రతి ఒక్కరు ఈమె డిసిప్లిన్ గురించి నాకు తెలిసింది బాగా. అంటే సబ్జెక్ట్ విషయం కావచ్చు, జనరల్లీ ఆమె మాట్లాడే విధం కావచ్చు, ఎవరిని తక్కువ ఎక్కువ చేసి మాట్లాడేది కాదు క్లాసులలో కూడా. సో ఇప్పుడు ఆ విధంగా ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ ఈ విధంగా ఫైనల్లీ తను అనుకున్న అంబిషన్ ఏదైతే ఉందో ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి
పిఎస్ మొయినాబాద్లో రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు తనతో పాటు తన పేరెంట్స్ కనుక ఉండి ఉంటే, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో ఒకరు ఉండి ఉంటే అమ్మ నాన్న లాగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే నేను చాలా రోజులు వాళ్ళని కలిసి ఆ విలేజ్కి వెళ్ళడం, విలేజ్లో వాళ్ళు ఉండడం, వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్, ఇలాంటి మంచి న్యూస్ వాళ్ళ ఫేస్లో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇలా తన మదర్ అయితే ఉందో, మదర్ కూడా బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి అన్ని విషయాల్లో సహకరించింది. ఆ తల్లికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా.